చాలా దురదృష్టకరమైన వార్త విన్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో 2001లో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విద్యార్థుల్లో మొదట ప్రారంభించడం జరిగింది. అందులో మా ఉద్యమ మిత్రుడు జర్నలిస్టు, మాజీ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి పత్రికకు జర్నలిస్టుగా చాలా కాలం పనిచేసి చాలా మంచి వార్తలు అందించిన నవాబు రాచిరెడ్డి గారు మరణ వార్త చాలా బాధ అనిపించింది. గత నెలలో నేను తన ఆరోగ్యం బాగలేదు, ఒకసారి రాయ అంటే నేను ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించడం జరిగింది, విషయం తెలుసుకోవడం జరిగింది. చాలా బక్కచిక్కి శల్యమైపోయిండు. తన బాధను నాతో వెళ్ళగక్కడం జరిగింది. చాలా బాధగా ఉంది. అంతకుముందు తన కొడుకు మా నాన్న జైలుకు పోయిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు, పోలీసు దెబ్బలు తిన్నాడు, కనీసం కౌన్సిలర్ పోస్టు దక్కకపోయాని బాధతోటి ఆయన ఉరేసుకొని చనిపోవడం జరిగింది ఒక 8-10 ఏళ్ళ కిందట. అదే ఆయనకు జీవితంలో చాలా దెబ్బ అయింది. నేను రాచిరెడ్డి గారు చెంచల్గూడ జైల్లో 53 రోజులు మేము జైలు జీవితం గడిపాము. మాతో పాటు 5-6 మంది మిత్రులు, ఆయన తమ్ముడు కూడా శ్రీనివాసరెడ్డి. ఒకరి బాధ ఒకరు చెప్పుకునే వాళ్ళము. ఆ రోజు మానవ హక్కుల మీద పోరాటం చేస్తే మాకు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. దాన్నే కాకుండా సంగారెడ్డిలో ధర్నాలు, లాఠీ చార్జీలు, రాస్తారోకోలు ఇవన్నిట్లు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కోర్టులకు నెలల తరబడి ఒక్కొక్క కేసు 9-10 సంవత్సరాలు కూడా చేసినాం. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. నేను అనుకున్న మళ్ళీ రికవర్ అవుతాడు. నాకు మొన్న ఫోన్ చేసి అన్నాడు, నేను రికవర్ అవుతున్నానే కొంచెం అని. మళ్ళీ పోయి కలుద్దాము అని అనుకున్న అవకాశము ఈ దేవుడు ఇవ్వలేదనేది నేను చాలా బాధపడుతున్నా. వారి కుటుంబానికి ఇకనైనా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా తెలంగాణకు పోరాటం చేసిన వాళ్ళంతా మన రాష్ట్ర పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు ఎట్లనో తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు కానీ గుర్తించాలి, వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి. ఇట్లా పిట్టెల్లా రాలిపోతున్నారు చాలామంది. కానీ నాటి ప్రభుత్వం ఏదో కొంతమేరకు కొంతమందికి చేసి చేతులు దులుపుకుంది. నేటి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో, కానీ నెరవేర్చలేదు. ఇప్పటికైనా ఉద్యమకాలను గౌరవించి ఆదరించి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చి, వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చి, పెన్షన్ లాంటి స్కీములు, ఆర్థిక సాయము అంటే రుణాలలో సబ్సిడీ 50% ఇచ్చి ₹1 కోటి వ్యాపారం చేసుకోవడానికి, వాళ్ళు నిలదొక్కుకోవడానికి, ఎవరైతే నిజంగా అన్ని విధాలుగా నష్టపోయి రోడ్ల మీద ఉన్నారో వాళ్లకు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నా. వారికి మరొకసారి రాచిరెడ్డి కుటుంబానికి మరొకసారి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. భవిష్యత్తులో జీవితంలో నా యొక్క హెల్ప్, నా సహాయ సహకారాలు ఏం అవసరమున్నా రాచిరెడ్డి కుటుంబానికి ఉంటాయని తెలియజేస్తున్నాను. చాలా బాధపడుతున్నాను. జై తెలంగాణ, జై భారత్.